అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక క్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోబోతున్నాం. ఒకే ఒక్క వ్యాపార సంస్థ ఆలోచించండి, ఒక మొత్తం ఉపఖండాన్ని ఎలా జయించగలిగింది? ఇదే అసలు ప్రశ్న. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపారం కోసం వచ్చినవాళ్లు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు? ఈ కథేంటో, ఈ అసాధారణ ప్రయాణమేంటో వివరంగా చూద్దాం రండి. సరే, ఈ కథ మొదలయ్యేది ఇండియాలో కాదు, అసలు కథ మూలాలు ఐరోపాలో ఉన్నాయి. అక్కడంతా సంపద కోసం ఒక కొత్త దారి వెతకాలనే తీవ్రమైన అన్వేషణ జరుగుతోంది ఆ టైంలో అన్మాట. అసలేమైందంటే 1453లో ఒట్టోమన్ సామ్రాజ్యం కాన్స్టాంటినోపుల్ని స్వాధీనం చేసుకుంది. దీంతో తూర్పు దేశాలతో జరిగే భూమార్గం వ్యాపారం మొత్తం మూసుకుపోయింది. అంటే సుగంధ ద్రవ్యాలు, పట్టు లాంటి లాభదాయకమైన సరుకులు రావడం ఆగిపోయాయన్నమాట. మరిప్పుడేం చెయ్యాలి? ఇంటేముంది, యూరోపియన్లకు సముద్రమార్గం వెతకడం తప్ప మరో దారి లేకుండా పోయింది. 60 రెట్లు ఊహించండి. వాస్కోడగామా తన మొదటి ప్రయాణంలోనే పెట్టిన ఖర్చుకు 60 రెట్లు లాభం సంపాదించాడు. ఇంకంతే, ఈ ఒక్క వార్తతో భారతదేశం ప్రపంచంలోనే హాటెస్ట్ కమర్షియల్ డెస్టినేషన్గా మారిపోయింది. అందరి కళ్ళు ఇండియా మీదే పడ్డాయి. ఆ తర్వాత ఏమై ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ లాభాల గురించి తెలియగానే యూరోప్లో ఒక రకమైన కార్పొరేట్ గోల్డ్ రష్ మొదలైంది. 5 పెద్ద యూరోపియన్ శక్తులు భారతదేశంతో వ్యాపారం కోసం ఒకరితో ఒకరు పోటీపడటం మొదలుపెట్టాయి. వీళ్లు వచ్చిన ఆర్డర్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. PDBDF అంటే పోర్చుగీస్, తర్వాత డచ్, ఆపైన బ్రిటిష్, డానిష్, చివరిగా ఫ్రెంచ్. సింపుల్ గదా? ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి దేశం ఎప్పుడొచ్చింది, ఎక్కడ తమ మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది అనేది ఈ టేబుల్ చూపిస్తుంది. పోర్చుగీస్ వాళ్లు కొచ్చిన్లో, బ్రిటిష్ వాళ్లు సూరత్లో, ఇలా ఒక్కొక్కరు ఒక్కో చోట పాగా వేశారు. అయితే ఇవి కేవలం వ్యాపార కేంద్రాలుగా మొదలైన కొద్ది కాలంలోనే అధికారం కోసం జరిగే పోరాటాలకు అడ్డాలుగా మారిపోయాయి. ఇంత లాభదాయకమైన వ్యాపారం చేతిలో ఉన్నప్పుడు పోటీ యుద్ధంగా మారడానికి ఎంతో కాలం పట్టదు కదా? సరిగ్గా అదే జరిగింది. ఈ కార్పొరేట్ పోటీ కాస్త ఆధిపత్య పోరుగా మారింది. మరి ఈ పరుగులో గెలిచిందెవరు? ఒక కంపెనీ మిగతా అన్నింటికన్నా చాలా క్రూరంగా, తెలివిగా వ్యవహరించింది. బ్రిటీష్ వాళ్లు తమ ప్రత్యర్థులను ఒక్కొక్కరిగా చాలా పద్ధతిగా పక్కకు తప్పించారు. పోర్చుగీజుల నావికాశక్తిని స్వాహీ యుద్ధంలో విరగ్గొట్టారు. చిన్సురా యుద్ధంతో డచ్ వాళ్ల కథ ముగిసింది. ఇక వాళ్లకు అసలైన పోటీదారులైన ఫ్రెంచ్ వాళ్లను 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో చిత్తుగా ఓడించారు. అంతే, ఆ దెబ్బతో ఇండియాలో బ్రిటిష్ వాళ్లకెదురులేకుండా పోయింది. ఇక మిగిలింది డానిష్ వాళ్లు. వాళ్లు పెద్దగా గొడవపడకుండా 1845లో తమ స్థావరాలను శాంతియుతంగా బ్రిటిష్ వాళ్లకు అమ్మేశారు. సో యూరోపియన్ పోటీ అంతా ముగిసింది. ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన పూర్తి దృష్టిని భారత రాజ్యాల మీద పెట్టింది. ఆట ఇప్పుడు మొదలైంది. అప్పటిదాకా వ్యాపారుల్లా ఉన్న కంపెనీ ఇప్పుడు పాలకుల్లా మారాలని నిర్ణయించుకుంది. వాళ్ల వ్యూహం పూర్తిగా మారిపోయింది, వాణిజ్యం నుంచి ఆక్రమణ వైపు. దీనికి వాళ్లకు బాగా కలిసొచ్చిన విషయమేంటంటే భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి. ఇక్కడి రాజుల మధ్య ఐక్యత లేదు, ఒకరంటే ఒకరికి పడదు. దీన్నే వాళ్లు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆ సమయంలో భారతదేశం అంటే ఒకే దేశం కాదు, ఎన్నో చిన్న చిన్న రాజ్యాల సమాహారం. దీనికి తోడు 1707 తర్వాత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం కూడా బలహీనపడింది. దీంతో ఒక పెద్ద పవర్ వ్యాక్యూమ్ అంటే అధికార శూన్యత ఏర్పడింది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి బ్రిటిష్ వాళ్లు పక్కా ప్లాన్తో సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్లు వాడిన ప్లాన్ ఏంటి? వాళ్లదొక సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ 4 స్టెప్ ప్లేబుక్. ఫస్ట్, స్థానిక రాజుల మధ్య ఉన్న గొడవల్లో దూరేవాళ్లు. తర్వాత ఏదో ఒక వైపు చేరి ఒక కీలక యుద్ధంలో గెలిచేవాళ్లు. ఆ తర్వాత తమకు అనుకూలంగా ఉండే ఒక రాజుని గద్దెమీద కూర్చోబెట్టేవాళ్లు, ఒక కీలుబొమ్మలా అన్నమాట. చివరిగా నెమ్మదిగా ఆ రాజ్యాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకునేవాళ్లు. ఇదే ఫార్ములాని రిపీట్ చేస్తూ ఒక్కో రాజ్యాన్ని కబలించారు. చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం. చెప్పాలంటే ఈ యుద్ధంతోనే ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపారం చేసే సంస్థ నుంచి పాలించే సంస్థగా మారిపోయింది. బెంగాల్ను గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విజయం వెనక సైనిక శక్తి కన్నా ద్రోహం, కుట్రలే ఎక్కువున్నాయి. ప్లాసీ యుద్ధంతో పునాది పడితే 1764లో జరిగిన బక్సార్ యుద్ధంతో వాళ్ల అధికారం సుస్థిరమైంది. ఆ యుద్ధం తర్వాత
భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన బెంగాల్ ప్రావిన్సుకు బ్రిటిష్ వాళ్లు తిరుగులేని అధిపతులయ్యారు. ఇక అక్కడ్నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. తరువాతి 100ఏళ్లలో మైసూరు, మరాఠా, పంజాబ్ ఇలా ఎన్నో రాజ్యాలను యుద్ధాలతో ఆక్రమించుకున్నారు. 100ఏళ్లపాటు వాళ్ల దూకుడు విస్తరణ, ఆర్థిక దోపిడీ, మన సంప్రదాయాల్లో వాళ్లు చేసిన మార్పులు ఇవన్నీ కలిసి ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తి ఒక అగ్నిపర్వతంలా చివరికి బద్దలైంది, ఒక భారీ హింసాత్మక తిరుగుబాటు రూపంలో. దాన్నే మనం 1857 తిరుగుబాటు అంటాం. దీన్ని సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సైనికులకిచ్చిన కొత్త రైఫిల్ తూటాలకు జంతువుల కొవ్వు పూశారనే వార్త వచ్చింది. ఇది హిందూ ముస్లిం సైనికుల మనోభావాలను దెబ్బతీసింది. ఇదే తిరుగుబాటుకు తక్షణ కారణం. కాని ఇది కేవలం సైనికులతో ఆగలేదు. ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపించి బ్రిటిష్ పాలన పునాదులనే కదిలించిన ఒక పెను విప్లవంగా మారింది. ఈ తిరుగుబాటులో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఎంతోమంది నాయకులు ముందుకొచ్చారు. ఢిల్లీలో భక్త్ ఖాన్, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి, కాన్పూర్లో నానాసాహెబ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఇది బ్రిటిష్ అధికారానికి విసిరిన అతి పెద్ద సవాలు. తిరుగుబాటును బ్రిటిష్ వాళ్లు చాలా క్రూరంగా అణచివేశారు, అది వేరే విషయం. కాని ఈ తిరుగుబాటు ఒక శకానికి ముగింపు పలికింది. ఇంత పెద్ద తిరుగుబాటు జరగడంతో లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వానికొకటి అర్థమైంది: ఒక వ్యాపార కంపెనీ చేతిలో ఒక దేశాన్ని పెట్టడం ఎంత ప్రమాదకరమో వాళ్లకు తెలిసొచ్చింది. అందుకే తిరుగుబాటు తరువాత ఒక పెద్ద మార్పొచ్చింది. 1857కు ముందు భారతదేశాన్ని పాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. కాని 1857 తర్వాత కంపెనీ పాలనను రద్దు చేసి నేరుగా బ్రిటిష్ రాణి అంటే విక్టోరియా రాణి తన పాలన కిందకు తీసుకుంది. దీన్నే మనం బ్రిటిష్ రాజ్ అంటాం. ఇంత కథ విన్న తర్వాత ఒక ప్రశ్న మన మదిలో మెదులుతుంది: అసలు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడడం అనేది జరగాల్సిందేనా? దాన్ని ఆపదేకపోయేవాళ్లమా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ చరిత్రకారుల మధ్య భిన్న వాదనలున్నాయి. ఒకవేళ ఇదంతా జరగకపోయుంటే మన దేశ భవిష్యత్తు ఎలా ఉండేదో కదా ఆలోచించాల్సిన విషయమే.